రోజు రోజుకి మీ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. హెయిర్ అనేది మోస్ట్‌లీ కెరాటిన్ అనే ప్రోటీన్‌తో తయారవుతుంది. కాబట్టి మనకు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్. అలానే ఐరన్ అనేది మన హెయిర్ ఫాలికల్స్‌కి ఆక్సిజన్‌ని సప్లై చేస్తుంది. జింక్ అనేది మన హెయిర్ ఫాలికల్ రిపేర్‌కి అండ్ కొత్త హెయిర్ సెల్స్ తయారవ్వడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫోలేట్, వైటమిన్ డి, వైటమిన్ ఇ, మెగ్నీషియం, బయోటిన్ కూడా మన స్కాల్ప్ హెల్త్, హెయిర్ షైన్ అండ్ హెయిర్ రీగ్రోత్‌లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ న్యూట్రియంట్స్ ఏ ఫుడ్‌లో ఉంటాయో చూద్దాం. ప్రోటీన్ కోసం దాల్, పనీర్, చికెన్, ఫిష్, ఎగ్స్. ఐరన్ అనేది మనకు స్పినాచ్, బీట్రూట్, డేట్స్, జాగరీలో ఎక్కువగా ఉంటుంది. జింక్ కోసం మనం పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, కాష్యూస్, ఆల్మండ్స్ తీసుకోవాలి. ఫోలేట్ కోసం మనం పాలకూర, బ్రాకలీ, గ్రీన్ గ్రామ్ స్ప్రౌట్స్ తీసుకోవాలి. వైటమిన్ ఇ కోసం ఆల్మండ్స్, వాల్నట్స్, సన్‌ఫ్లవర్ ఆయిల్, అవకాడోస్ ఎక్కువగా తీసుకోవాలి. వైటమిన్ డి అనేది మనకి సన్‌లైట్‌లో, ఫిష్, ఫార్టిఫైడ్ మిల్క్‌లో ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం అనేది మనకి నట్స్, సీడ్స్, డార్క్ చాక్లెట్‌లో. బయోటిన్ అనేది ఎగ్ యolk, స్వీట్ పొటాటో, పీనట్ అండ్ ఓట్స్‌లో ఎక్కువగా ఉంటుంది. ఈ ఫుడ్‌ని మీరు స్మాల్ పోర్షన్స్‌లో ఎవ్రీడే డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే మీరు కొన్ని వారాల్లోనే హెయిర్ స్ట్రాంగ్ అవ్వడం, హెయిర్ ఫాల్